సార్ మెహందీతో రంగులాయకి ఎంతవరకు న్యాయం చేసింది సార్ గోరింటాకు? అంటే చాలా తెలుగుదనం అవి కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసిన ఒక కథ మీద మళ్ళీ హిందీలో తెలుగుతనం అంటే ఇప్పుడు గోరింటాకు అన్నది వాళ్ళు మెహందీ అనగానే అదే కదా భారతదేశంలో ఉన్న గొప్పతనం. ఒకటేమో బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్, మౌలికమైన మానవ భావస్పందనలు భాషాతీతంగా అవి అలాగే ఉంటాయి. ఇందులో ఉన్న ఈ తాగుడు, భార్యల వేధింపు ఇవన్నీ ఇతిహాసాల కాలం నుంచి మనం చూస్తున్నవే కాబట్టి భాషలకు అతీతంగానే. దాసరికి రెండిట్లో కూడా దాసరే హిందీలో కూడా ఆయన దర్శకత్వం చేశారు. అందువల్ల హిందీలో కూడా ఇది చాలా పెద్ద హిట్ అయింది, పెద్ద బ్లాక్ బస్టర్. తెలుగులో సిల్వర్ జూబ్లీ చేసుకుంది, చాలా పెద్ద విజయమే సాధించింది. ప్లస్ ఈ గోరింట పూచింది పాటకు అవార్డు వచ్చింది. గోరింట పూచింది అనే ఫిలింఫేర్ అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చింది. మామిడి పూవెరుపు మంకిన పూవెరుపు మణులన్నింటిలోన మాణిక్యం మెరుపు సందే మబ్బుల్లోన సందే పొద్దుల్లోన సాగే పొద్దుల్లోన సాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తన వారిలోన మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సందేవన్నెల్లోన సాగే మబ్బెరుపు సందేవన్నెల్లోన సాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తన వారిలోన గోరింట పూజింది కొమ్మ లేకుండా ఉరిపాల అరచేత మొగ్గ తొడిగింది. దట్ ఈజ్ అది తెలుగుతనం, తెలుగు జాతీయం అన్నమాట. అది అమ్మాయి ఎరుపా కాదా వేరే విషయం. తానెరుపు అమ్మాయి తన వారిలోన అంటే మా వాళ్ళందరిలో ఉన్నంతలో ఆమె బాగుంటుంది అన్నట్టుగా ఎట్లయినా అమ్మాయి ఎరుపే. రాజుగారు ఊళ్ళోకి వెళ్ళా ముద్దుగా ఉండే పిల్లని తీసుకురామంటే ఆ సైనికుడు తన కొడుకునే తెచ్చాడంట. ఏలా అంటే వీడికంటే ఎవరు ముద్దు కనిపించట్లేదు రాజా అంటాడు అది వాడు. సో తానెరుపు అమ్మాయి తన వారిలోన అది. సో అది ఆ పాట చాలా ఇంకా అది నిలబడిపోయింది. ఇట్స్ ఏ సిగ్నేచర్ సాంగ్ తెలుగులో. ఇంకా అట్లాంటి పాట లేదు. దానికి కూడా ఒక చిన్న కథ, ఏం పాట పెట్టాలి అని చూసినప్పుడు రామలక్ష్మి సెన్సార్ బోర్డు మెంబర్గా ఒక మలయాళ సినిమా చూసేట. అందులో గోరింటాకు పెడుతూ పాట పాడే ఒకటి ఉందట పాట. మీరు ఇందాక తెలుగుతనం అంటే గుర్తొచ్చింది. సో అలాంటి పాట పెడితే బాగుంటుందని అదే పెట్టారు. పెడితే ఆ టైటిల్లో మటుకు ఆయన సంఖ్యాశాస్త్రం ప్రకారం గోరింటాకు అని 2 ఏళ్ళు పెట్టుంటారు. ఇంగ్లీష్లో మాత్రం ఇలాంటి తమాషాలు కొన్ని సినిమాల్లో జరిగాయి. అది బాగా విజయవంతమైన తర్వాత అంతకుముందు సీతామహాలక్ష్మి తీసుకున్నారు వీళ్ళు. సీతామహాలక్ష్మి కూడా మంచి సినిమా కదా. అయ్యో చాలా. సో ఈ 2 హిట్ అవడంతో మంచి అభిరుచి, సంగీతం మీద చాలా శ్రద్ధ పెడతారు. ఇంకోటి మహాదేవన్ విషయంలో ఏమాత్రం రాజీ లేదు. మహాదేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలనేది కూడా ఈయనకు చాలా పర్టికులర్, చాలా పట్టింపు. అందువల్ల వాళ్ళ సినిమాలన్నింటిలో కూడా ఆ పాటలు చాలా గొప్పగా అయ్యాయి అన్నమాట. తమాష కూడా ఉంటుంది. ఇప్పుడు అడిగినప్పుడే వరం ఇస్తారు ఆకాశంలో దేవతలు, అడగక ముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలి నిన్నే తీరిన కొలవాలి. అంటే అసలు పేరుతో నన్ను పిలవద్దు, అసలు పేరుతో నన్ను పిలవద్దు అంటే 2 అర్థాలు. అసలు పేరుతో పిలవద్దని, అసలు కన్నా కొసరే ముద్దు వడ్డీ ముద్దు, ముద్దు ముద్దుగా పిలవాలి నన్ను కొలవాలి అని అంటున్నాను. అబ్బాబ్బా చూడండి ఎంత స్టోరీ ఉంది సార్. తర్వాత వాళ్ళిద్దరు ఘర్షణ పడినప్పుడు అప్పుడు ఆమె అడుగుతుంది, రుణం తీర్చుకోవడం ఏంటిది, సంబంధాలు మానవుల మధ్య ఉన్నాయంటే రుణం తీర్చుకోవడం ఒకటేనా, ఎలాగ తీరాలి ఈ రుణం అనే భావన వెంటాడుతుంది కదా. నీకు ఎంతసేపటికి రుణం తీర్చుకోవడం ఈ రుణం తీర్చుకోవడమేనా ప్రేమ అంటే అంటుంది. వీటి దగ్గర పెద్ద సమాధానం కూడా లేదు. ఇతను అక్కడ ఆగిపోయి ఉన్నాడు. వీళ్ళిద్దరు మళ్ళీ విడిపోయినప్పుడు దీన్ని మళ్ళీ థీమ్ సాంగ్ లాగా తీసుకొని ఇలాగ తీరింది ఈ రుణం ఇలాగ తీరింది అని ఇద్దరు సపరేట్ అయిపోయినట్టుగా మళ్ళీ ఒకరు అటుపోతే ఒకరు ఇటుపోయినట్టుగా చూపిస్తారనమాట. మొత్తం మీద గొప్ప చిత్రం సార్ గోరింటాకు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్, సోషలీ రెలవెంట్ అప్పటి రోజులకి.
అండ్ హ్యూమన్ ఇన్నర్ స్ట్రగుల్స్కి. అదే ఇప్పటికి కూడా అండి స్త్రీలు నిలదొక్కుకోవటము, ప్రేమలు లేకపోతే కుటుంబాల్లో ఘర్షణలు వీటన్నిటిని కూడా ఎలా తట్టుకోవాలి. ఇప్పుడు అతను డాక్టర్ అయ్యాడు కదా, ఇద్దరు కూడా వీటన్నిటి మధ్యలో విద్యార్థికులు అయ్యారు, సమాజానికి సేవ చేశారు, తమ సంబంధం నిలబెట్టుకున్నారు కుటుంబానికి అనే ఇది చూపించారు దర్శకుడు. అంటే ఎక్కడ ఇప్పుడు మనం మొదటి రోజుల్లో ప్రేమ చిత్రాలకు వీటికి అదే తేడా. అంటే నిలదొక్కుకోవాలి. అవును, ఏమాత్రం మనం జావకారిపోయి ప్రాణాలు తీసుకోవడాలు, అఘాయిత్యాలు ఇట్లాంటివి చేయకూడదు అనేది ఒకటి. తప్పమ్మా, మనం ఆడవాళ్ళమే కానీ పిరికి వాళ్ళం కాదు. ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడాలే కానీ పారిపోకూడదు. చూడమ్మా, దేవుణ్ణి కొందరు పూజిస్తారు, మరికొందరు ప్రేమిస్తారు, ఇంకొందరు ఆరాధిస్తారు. ప్రేమించేవాళ్ళు ఆరాటపడతారు అంతే, కానీ ఆరాధించేవాళ్ళు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు. అందుకే ప్రేమించే వాళ్ళకంటే ఆరాధించే వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంటుంది. రాము నీవాడే. నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఆనందంగా ఉండు. మళ్ళీ మీ పెళ్లి నాటికి వచ్చి కలుస్తాను. రెండోది, ఎవరికి ఎక్కువ సహాయం అవసరం వాళ్ళకి మనం సహాయపడాలి అన్నది. మూడవది, మనం గౌరవించే వాళ్ళ భావాలు కూడా మనం ఒక్కోసారి గౌరవించాల్సి వస్తుంది. నీకు తల్లి కావాలి, ఆ తల్లికేమో ఆయన కావాలి. తల్లి కోసం ఆయన కూడా గరళం భరించినట్టుగా. కానీ ఇవన్నీ మానవ సంబంధాలు మనం సినిమా చూసి మనం వీటిని ఈ కన్క్లూషన్స్ని లాగుతున్నాం, బికాజ్ మనకు ఒక సందేశం చూడాలని. బట్ ఆయన తీసేటప్పుడు ఒక అందమైన కథగా క్యాజువల్గా తీసేశారు. అది గొప్పదనం సార్. రైట్. కుమారి స్వప్న, శ్రీమతి అనిపించుకునే అవకాశం అందరికీ ఉంటుంది, కానీ కుమారిగా మిగిలిపోయే అదృష్టం నా ఒక్కదానికే కలిగింది. వస్తాను. హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నువ్వు పద్మ తప్పకుండా రావాలి. మందారం పోయించి మంచి మొగునిస్తుంది, గన్నేరు పోయించి కలవాణిస్తుంది, పదిలంగా దాచుకున్న ప్రాణరక్తమిచ్చి, పదిలంగా దాచుకున్న ప్రాణరక్తమిచ్చి, చాతనవంతై తనే రాలిపోతుంది, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొక్క తొడిగింది. ఆయన చాలా అందంగా తీశాడు. ఇప్పుడు దాసరి సినిమాల్లో సంచలనాలు ఇట్లాంటివి పక్కన పెడితే మనం మేఘ సందేశం ఇట్లా ఒక 10, 20 బలిపీఠం కూడా, అంటే కథా చిత్రాలు కూడా ఆయన సమానంగానే తీశాడు. పాత్రలను క్యారెక్టరైజేషన్ బలంగా పెట్టి, అందులో ఈ సినిమా తీసినప్పుడు 2-3 సినిమాలు తీస్తుండేవాళ్ళట ఆయన రోజు. అయినా ఇన్నిటి మధ్యలో కూడా ఒక దశలో 70-80 లేదా 70 దశకం చివర 80 చివరి వరకు కూడా ఒకవైపు నుంచి దాసరి, ఇంకోవైపు నుంచి రాఘవేంద్ర ఒక కమర్షియల్ సినిమా, ఒకవైపు నుంచి విశ్వనాథ్ సంగీత కళాత్మక చిత్రాలు, బాపు తన కళతో ఈ నలుగురు, ఇంకా మిగిలిన దర్శకులు చాలామంది వాళ్ళ స్టైల్లో చేసినప్పటికీ కూడా వీళ్ళు ఒక విధమైనటువంటి లెజెండ్స్ లాగా అవును సార్, ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రతో సుసంపన్నం చేశారనమాట. కొన్నిసార్లు వీళ్ళు బాగా కేంద్రీకరించి సినిమాలు తీసినప్పుడు అందంగా అందరి సినిమాలు అందంగానే ఉంటాయి. విశ్వనాథ్ గారు ఒకసారి అన్నారు, సినిమా అంటే చూడగానే ఇది బాపు ఫ్రేమ్ అని చెప్పేసేయచ్చు కదా, అదే దర్శకుడి సిగ్నేచర్, అలా తీయాలని
కోరిక అలా అనిపిస్తుంది నాకు. బాలచంద్ర దగ్గర సహాయకుడిగా పనిచేస్తాను అన్నప్పుడు కూడా ఒకసారి అన్నారు సరదాగా, అన్నప్పుడు కూడా నా ఉద్దేశం అదే, అంటే బాలచంద్ర తప్ప ఇలా తీయలేరు అని వీళ్ళందరికీ అటువంటి ముద్ర ఉండింది. ఆ విధంగా చూస్తే దాసరి ఇంకా కొంచెం ఆయన చాలా భారీ ఎత్తున వైవిధ్యంతో అసంఖ్యాకమైన ఆయన నటుడుగా కూడా చాలా ముందు నుంచి కూడా రాణించి ఇదంతా కూడా చేశారు. ఈ సినిమాకు మహాదేవన్ అనండి, రాజగోపాల్ అనండి, వీళ్ళ సంగీతం ముఖ్యమైనటువంటి ఆధారం కావడంతో ఇది చాలా అద్భుతంగా మహిళలను గొప్పగా ఆదరించేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకటే గోరింటాకుని గురించి సుజాత ఇచ్చే నిర్వచనం వేరే ఉంటుంది. పదిలంగా దాచుకున్న ప్రాణరక్తం ఇచ్చి త్యాగం తన రూపై తనే రాలిపోతుంది అని. గోరింటాకు పెట్టుకుంటే మన చెయ్యి ఇదంతా అందంగా ఉంటుంది, ఇదంతా నిజమే, తను రాలిపోతుంది అని. అది కూడా ప్రాణరక్తం ఇచ్చి, అంటే తన త్యాగం చేసి తను రాలిపోతుందని ఆ ఇతివృత్తం అలా తీసుకున్నారనమాట. సో ఖచ్చితంగా గోరింటాకు చాలా కాలం పాటు గుర్తుంటుంది ప్రేక్షకులు. చాలా గొప్ప సినిమాని కళ్ళ కట్టినట్టు చూపించేశారు తలకపల్లి రవి గారు. ధన్యవాదాలు మీకు. ఇవాళ మరొక చిత్రం, నెక్స్ట్ ఏ చిత్రం గురించి మాట్లాడుకుంటామని ఆత్రంగా ఎదురు చూస్తుంటాం మేము. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.